అందరికీ నమస్కారం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం వెనకంట. గురుగారు, డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి. సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో గత నెల కంటే కొంచెం మెరుగ్గా ఉంది. మీనంలో రాహువు, శని వక్రించి కుంభరాశి, తర్వాత ఈ యొక్క గురుడు వృషభ రాశి, కేతువు కన్యారాశి సంచారము, రవి బుధులు వృశ్చిక రాశి, శుక్రుడు వచ్చేసరికి చక్కగా మనకి మకర రాశి సంచారాలు, కుజుడు కర్కాటక రాశి సంచారాలు చేస్తున్నాడు. ఈ రవి డిసెంబర్ 2 తర్వాత మళ్ళీ వృశ్చిక నుంచి ధనుసు రాశి సంచారంలో కూడా వెళ్తాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాల మీద వాళ్ళు స్టార్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్ పెద్దదవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామే కాదు, వ్యాపార భాగస్వామితో కూడా గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే, తక్కువగా మితంగా మాట్లాడుకున్నట్లయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి ఎరాడికేట్ చేసుకోవచ్చు, తప్పించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదాయం, ఆ ఆదాయం వృత్తిలో అద్భుతంగా ఉంది. వీళ్ళకి ఉద్యోగంలో స్వల్పమైనటువంటి టెన్షన్స్ వస్తాయి. వాళ్ళు చేసేటటువంటి ప్రాజెక్ట్స్ మీద ఇట్లా కాదు అలా చేయాలి అని చెప్పి ఈమె కంటే జూనియర్సే వీళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది ఒక విధంగా ఒక 2 రోజులు మానసికంగా వీళ్ళు బాధపడినప్పటికీ కూడా మిగతా విషయాలంతా కూడా మామూలుగా యాజ్ యూజువల్గా ఉంటాయి. ఆ విషయం కూడా టెన్షన్ అనేటటువంటిది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. డబ్బులు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో వీళ్ళకి అందుతాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీళ్ళకి జీతభత్యాలు అనేటటువంటివి వీళ్ళ యాజమాన్యాలు పెంచడం జరుగుతుంది. అలాగే వీరు విదేశాల్లో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విదేశాల్లో సెటిల్ అవ్వాలని, విదేశాలకు వెళ్ళాలని, అవన్నీ కూడా గత ఎన్నో రోజుల నుంచి అవ్వనటువంటివి ఇప్పుడు సింహరాశి వారికి మరి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు పర్సనల్ లైఫ్లో జరగడం వల్ల డిప్రెషన్కి అనేటటువంటి దానికి వీళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో వీళ్ళు నిరుత్సాహపడడానికి, నిరాశావాదంతో డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు రాకుండా వీళ్ళు కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా వీరికి ఆ పరిస్థితి నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అదేవిధంగా ధనంలో కూడా అనూహ్యమైనటువంటి ధన యోగం వీరికి కలగబోతోంది. అంటే వీళ్ళకి ఆయాచితంగా ధన లాభము కలగబోతుంది. ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. అనుకోకుండా ఆయనకి ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ లాగా మంచి పదవి వచ్చింది. డబ్బులు వస్తాయి, 2 లక్షల రూపాయల దాకా శాలరీ, కారు, ఒక ఎస్కార్ట్. అంటే ఇది ఊహించని పదవులు. వీళ్ళకి కూడా ఎవరో బంధువు చనిపోతూ రాసిచ్చేయడమో, లేకపోతే కోటేశ్వరరావు గారికి వచ్చినట్టు పోస్టులు వచ్చేయడమో, ఇలా ఏదో ఒకటి అనూహ్యంగా జరుగుతాయి. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు వాళ్ళు? అలా వీళ్ళు కూడా మనం చెప్పేది జాగ్రత్తగా ఓపికగా వీళ్ళు వింటూ గురువు ఆశీర్వాదం కనుక ఉంటే వీళ్ళకు కూడా వస్తాయి. అలా కాకుండా మాకు ఇప్పుడే రావాలా, గ్రహాలు వెంటనే చేసేయాలా, మేమన్నట్టు వినేయాలా గ్రహాలు అంటే జరగవన్నమాట. కాబట్టి ఈ యొక్క మహిళల దగ్గర పరిస్థితి తీసుకున్నప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వదనంతో ఉంటారు. సింహరాశి వాళ్ళు చెబుతుంటే అవతలాలకు ఓపిక ఉండాలి. కానీ ఈ నెలంతా కూడా వీళ్ళు కనీసం ఫోన్ మాట్లాడితే 4-5 గంటలు మాట్లాడే ఓపిక వీళ్ళకు ఉంటుంది టైమును. అవతల వాడు వెళ్ళాక చచ్చిపోవాలి. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది.
కాకపోతే సినీ సంగీత సాహిత్య రంగాలలో వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు చూపిస్తారు, సన్మానాలు జరుగుతాయి. మరి ఇంతవరకు కూడా సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కొంటారు, కొనాలనేటటువంటి ఆలోచనలతో వీళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. తెలిసిన వాళ్ళ దగ్గరికి, బంధువులందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అప్పులు అడుగుతారు. వాళ్ళేమో అధిక వడ్డీ ఆశ చూపిస్తేనే వాళ్ళంతా కూడా ఇస్తామని చెప్పేసి వస్తారు. అలాగే పెళ్ళి కూడా చాలా డాంబికంగా, చాలా ఎక్కువగా ఖర్చు చేసి ఆడంబరంగా వీళ్ళు పెళ్లి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క సింహరాశి వారు ఈ విధంగా వీళ్ళంతా కూడా అప్పుల పాలవుతారు ఈ నెలలో. కాబట్టి అప్పుల పాలైన తర్వాత దక్షిణ శంఖం పూజ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ యొక్క అనేకమైనటువంటి మార్పులు ఈ సింహరాశి వాళ్ళ జాతకాల్లో కలగబోతున్నాయి. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం ఉందమ్మా గురుగారు ఈ మాసం సింహరాశి వారికి? వరుసపెట్టి జరగబోయేది సింహరాశి శుభకార్యాలే. అయ్యప్ప స్వామి మాలలేస్తారు, పూజలు చేస్తారు, ఇరుముడు కడతారు. ఇది ఒక రకమైనటువంటి శుభకార్యం అయితే దేవాలయాలకు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా డిసెంబర్ నెలలో చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా పెట్టుడు ముహూర్తాలకి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ డిసెంబర్ నెలలో పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి. అందువలన క్రైస్తవులు అవనివ్వండి, ముస్లిమ్స్ అవనివ్వండి, వాళ్ళకి ముహూర్తాలు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఫ్రెండ్స్ బంధువులు యొక్క వివాహాలకి వీళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది. మృష్టాన్న భోజనం లభిస్తుంది. కాబట్టి అంటే మన శుక్రుడి పరిస్థితి బాగున్నప్పుడు మృష్టాన్న భోజనాలు ఏదో ఒక రూపంలో వస్తాయి. అందువలన ఆ కార్తీక మాసము అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తున్నటువంటి విధానం అంతా కూడా ఆ 40 రోజులు వీళ్ళు చేశారు. కాబట్టి దీక్షల్లా అది అలవాటైపోయి ఈ డిసెంబర్ నెలలో కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఆధ్యాత్మిక సాధన బాగా పెంచుతారు. ఎంతసేపు డబ్బే కాకుండా మేము చక్కగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని సమాలోచనలు చేస్తూ ఉంటారు. అందువలన ఇంతకుముందు తగిలినటువంటి దెబ్బల్ని అది బేస్ చేసుకొని వీళ్ళు ఇప్పుడు తమ యొక్క ప్రవర్తనని మార్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా సింహరాశి వాళ్ళు ఎక్కడో ఆకాశానికి వెళ్ళిపోయేంత అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి దాన ధర్మాలు కూడా వీళ్ళు చాలా అధికంగా చేస్తారనమాట ఈ నెలలో. గురుగారు, పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు సింహరాశి వారు? ఒక్క ఇనుము, ఆయిల్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ కంపెనీల తప్ప మిగతా అన్ని రకాల వ్యాపారాలు చేయొచ్చు. ముఖ్యంగా వీళ్ళ హోటళ్ళు, మన టిఫిన్ సెంటర్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, లిక్విడ్ బిజినెస్ అంటే నీళ్ళు, పాలు, ఇలాంటి బిజినెస్లన్నీ, రియల్ ఎస్టేట్, ఈ బిజినెస్లన్నీ కూడా చక్కగా మంచి లాభాలు ఇస్తాయి. గురుగ్రహం కూడా చాలా బాగుంది. కాబట్టి వీళ్ళు చాలామంది చూడండి ఇప్పుడు దొంగ పీఠాలు పెడుతున్నారు. అలా వీళ్ళు కూడా పీఠాలు పెట్టుకోవచ్చు. దొంగ ఆశ్రమాలు పెడుతున్నారు. అలా వీళ్ళు కూడా ఆశ్రమాలు పెట్టుకోవచ్చు. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజా స్టోర్స్ లాంటి అవి వీళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. అందువలన వీళ్ళు దేవుడి పేరుతో బిజినెస్లు కూడా వీళ్ళు అటువంటి సంస్థలు నెలకొల్పేటటువంటి అవకాశం కొంతమంది సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు ఆ పీఠం పెడుతున్నాం, వీళ్ళకేమీ శిక్షణ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పీఠం ఏంటో తెలియదు, గురువు ఉండరు, ఒక మంత్రోపదేశం, సాధన ఏముండవు, కానీ పీఠాలు పెడుతున్నారు. జనం పుష్కలంగా వెళ్తారు. కాబట్టి ఇటువంటి బిజినెస్లు కూడా వీళ్ళు బాగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వారికి మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు? రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒక హోమం చేసుకుంటే చాలు. అది మహాకాళి హోమం కానీ లేదా మన ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం, ఈ రెండిట్లో ఏదో ఒకటి వీళ్ళ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తులసి కోట చుట్టూ 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేయాలి. అలా రోజు చేయలేనటువంటి వాళ్ళు కనీసం 21 ప్రదక్షిణలన్నా చేయాలి.
కానీ శుక్రవారం నాడు మాత్రం కంపల్సరీ 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆమె పూజ చేసుకున్న తర్వాత ఆఫీసులకు వెళితే వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.